చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా మా క్యాడర్ కి ఇచ్చిన దిశానిర్దేశాలు. అయితే గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అసలైన కార్యకర్తలు కష్టపడ్డారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అవకాశం కల్పించడానికి ఈ స్థానిక ఎలక్షన్స్ కూడా ఉపయోగపడుతున్నాయి. అంటే ఎమ్మెల్యేల రిఫరెన్స్ ద్వారా రావటమో లేకపోతే ఇంకెవరో రిఫరెన్స్ తో రావటం లాగా కాకుండా గ్రౌండ్ లెవెల్లో కష్టపడిన కార్యకర్త కోసం ఖచ్చితంగానండి. కమిటీలు వేశారు అన్నారు. రాజకీయంగా ప్రతి రాజకీయ పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తుంది. అదొక ప్రాథమిక ప్రక్రియ. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇది కూడా తెలియకుండా, అంటే ప్రజలు ఇచ్చిన దాన్ని వాళ్ళు అసెంబ్లీకి వచ్చి దాని గురించి మాట్లాడకుండా, ప్రజలు వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఏదో కూటమిలో కుప్పట్లో అని చెప్పి మాట్లాడుతున్నారు. కూటమి చాలా స్పష్టంగా ఉంది. మేము చాలా 15 సంవత్సరాలు కలిసి ముందుకెళ్తాము. ఎందుకంటే ఇక్కడ మాకు సీట్లు సర్దుబాటులో అధికారమో కాదు కావాల్సింది, రాష్ట్ర అభివృద్ధి మా ప్రధాన ఎజెండా. దీని గురించి డైరెక్ట్ ఎలక్షన్స్ అంటున్నారు. డైరెక్ట్ ఎలక్షన్స్ అనేది ఎన్టీ రామారావు గారు 1986 నుంచి 2005 వరకు కూడా అదే ప్రక్రియ అమల్లోకి తీసుకొచ్చారండి. ఎందుకంటే ఈ కౌన్సిలర్స్ ఎవరైతే ప్రతిసారి అసంతృప్తి వ్యక్తం చేయటం, ఈ మేయర్స్ ని, చైర్మన్స్ ని మార్చేయటం జరుగుతుంది. అలా కాకుండా ప్రజలకి వీళ్ళు జవాబుదారీతనంగా ఉండాలి కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడాలి. మరో 5 సంవత్సరాలు వీళ్ళు ఎన్నుకున్నాక వీళ్ళ పీరియడ్ ఆఫ్ టైమ్ లో అభివృద్ధిలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ రాకూడదు అనేది కూటమి ప్రభుత్వం, అలానే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఎలక్షన్స్ కి వెళ్లాల్సిన ప్రక్రియలో ఉన్న ఆలోచన. అంటే ఈ మేయర్స్ అనేవాళ్ళు ఇంకో 5 సంవత్సరాల పాటు అందుబాటులోనే ఉండాలి. ఎటువంటి అంటే ఈ జంపింగ్ ఫ్రాక్స్ సిస్టమ్ లాగా కాకుండా ఉండాలి అనేది మా ఆలోచన అండి. బీసీ రిజర్వేషన్స్ మరి గతంలో కాదు మేడం, గతంలో అనేక రకాలైనటువంటి మార్గాల ద్వారా ఇది ఏకగ్రీవాలైనటువంటి పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈసారి ఏకగ్రీవాలు కాకుండా చూడాలి అని చెప్పేసి గతంలో చెప్పారనమాట. సో ఈ డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఏకగ్రీవాల వైపే ఉన్న మీరు మొగ్గు చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేయర్ అనుకోండి, ఇప్పుడు డైరెక్ట్ మేయర్ వల్ల ఏమవుతుంది అంటే ఒక మేయర్ వరకు కాపాడుకుంటే సరిపోద్ది అనమాట. సో కార్పొరేటర్లు ఎంతమంది వచ్చినా అంతమందిని కాపాడుకునే పరిస్థితి, తర్వాత ఏకగ్రీవాలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదైతే తక్కువ సంఖ్య కాబట్టి సో ఆ విధంగా చేసుకుని తద్వారా అధికారంలో ఉండొచ్చు అనేది ఒక ఆలోచన. రెండోది వచ్చేసి ఇన్ కేసు నెక్స్ట్ టర్మ్ అధికారం కోల్పోయినా సరే మేయర్లు మనోళ్ళే ఉంటారు, మారేదానికి అవకాశం ఉండదు అనేటటువంటి ఉద్దేశమా ఏంటి? రెండు కూడా అందులో కారణాలు అయి ఉండొచ్చు కదా, ఏమంటారు మేడం? రాజు గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అనే ఒక అరాచక పార్టీని గ్రామ స్థాయిల దగ్గర నుంచి వార్డు స్థాయిల దాకా అంతమొందించడమే మా కూటమి ప్రభుత్వం లక్ష్యం. ఎందుకంటే రాజకీయంగా కాదండి, వీళ్ళు ఎక్కడా కూడా అభివృద్ధికి అడ్డుపడే వ్యక్తులు, వీళ్ళు అభివృద్ధికి అడ్డుపడే వ్యక్తులు, ప్రతి దాంట్లో అవినీతి ఉంటుంది. కాబట్టి తెలుగు ద్రోగుల పార్టీ మీది. వెన్నుపోటు పార్టీ రామారావుని రాజకీయంలో లేకుండా చేసిన పార్టీ, రామారావుని అసెంబ్లీలో మాట్లాడి చేసిన పార్టీ. మీరేం మాట్లాడేది టీడీపీనే మాట్లాడేది. నీతిలో ఏం మాట్లాడతారండి మీరు? ఏం మాట్లాడేది? మమ్మల్ని మాట్లాడతాం. మీరు స్థానిక ఎన్నికల గురించి మాట్లాడండి. మీరు వైసీపీ అంటే మేము మాట్లాడేది ఏమన్నా? నేను 15 నిమిషాలు మాట్లాడాను. ఒక్క మాట చంద్రబాబు నాయుడు మీరు ఎంతసేపు వైసీపీ మాట్లాడితే ఏం మాట్లాడతారండి? మీరు ఏమన్నా విధానాలు కూడా మాట్లాడండి. అరాచక పట్ల అమరావతి పెద్ద దోపిడీ చేసే పార్టీ మీది. అందరినీ వైద్య ఇప్పుడు విషయం మాట్లాడకుండా ఏం మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, దీని గురించి మేము మాట్లాడుతున్నాము. మరి వైసీపీ గురించి ఎందుకో? మీ అభివృద్ధి, మీరు చేసిన అభివృద్ధి చెప్పు. మీరు చేసిన అభివృద్ధి చెప్పండి. మీరు చేసిన అభివృద్ధి చెప్పండి. ఓకే సార్, ఓకే. ఏం చూసారు? మిమ్మల్ని చూసారు. మీరు చేసిన అభివృద్ధి చెప్పండి. మేడం 1 minute క్లోజ్ చేయండి ప్లీజ్. వినీల్ గారు 1 minute క్లోజ్ చేయండి. సార్ గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. సార్ గోపాల్ రెడ్డి గారు మీకు టైం ఇస్తాను, ఒక్క నిమిషం. గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. వినీల్ గారు 1 minute క్లోజ్ చేయండి ప్లీజ్. సార్, రాజ్యాంగబద్ధంగా లా అండ్ ఆర్డర్ ని గౌరవిస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియలో మేము సార్వత్రిక ఎలక్షన్స్ లోనే కానివ్వండి, అలా